ఆయన జ్ఞానము మనకు క్షేమాన్ని ఇస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక మనకు క్షేమాన్ని ఇస్తుంది, మనకు సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమ్మతించాలి. ప్రతి లేఖన భాగానికి సమ్మతించాలి. ప్రతి వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి నేలగా మార్చుకోవాలి. ఇది మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. నేలలో 4 రకాలలో మంచి నేలగా మార్చుకోవాలి. అంటే మన హృదయంలో ఉన్న ప్రతిదీ దున్నుకోవడానికి, రాతి నేలను తీసివేసుకోవడానికి, ముళ్ళ పొదలను తీసివేసుకోవడానికి, విధేయత చూపించడం అంటే అదే కదా. మనలో ఉన్న ఏదైతే మూర్ఖత్వం ఉందో, దేవునికి నచ్చని లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వేసిన ప్రతి విత్తనం కూడా మన జీవితంలో ఫలిస్తుంది. దేవుని ఉద్దేశం అదే. మనము ఫలించడానికి ఆయన మనల్ని పిలిచాడు కదా. ఆ మాట ఎక్కడ చూస్తాం మనం? ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించడానికి, ఆశీర్వదించబడడానికి. ఆశీర్వాదము ఏమైపోవాలా? తరిగిపోకూడదు, అది తగ్గిపోకూడదు. ఆ ఆశీర్వాదము టెంపరరీ కాదు, పర్మనెంట్, శాశ్వతమైనది. అది నిలిచి ఉండాలి. దేవుడు నిన్ను, నన్ను అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనను ఏర్పాటు చేసుకోవాలి. అదే ముందు అన్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలా, మీరు నన్ను, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్నవాడు, పిలిచినవాడు విడిచిపెడతాడా? కదండి. ఏర్పాటు చేసుకున్నవాడు అవమానానికి అప్పచెప్తాడా? బంధకాలకు అప్పచెప్తాడా? సముద్రంలో ముంచేస్తాడా? కాదు కదండి. ఖచ్చితంగా చేయడు అలా. అందుకనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము నిలిచి ఉండాలి విశ్వాసంలో, ఫలించడంలో. మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఫలము నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని కనికరము, దేవుని జ్ఞానము మిత్తికి, మన జ్ఞానమునకు మించినది. అదంతా కూడా మనకు క్షేమాన్ని ఇవ్వడానికే. కాబట్టి మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలో ఆయనను మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం.